దివ్య సంస్కారమైన వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న సిరిల్ భాస్కర్ వేదికను గురించి మరియు మనందరినీ ఉద్దేశించి గురువులను ఉద్దేశించి మన విచారణలు గౌరవనీయులైన ఇంద్రారెడ్డి గారు ప్రవేశ వచనాలను అందజేస్తారు. Monsignor Maranreddy Maria Joseph, పూజ్య గురువులు, మఠవాసులు, నూతన ఉద్యోగులు, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వివాహ మహోత్సవానికి ఈ రెండు కుటుంబాల తరపున మీకు సాదరంగా స్వాగతం, హార్టీ వెల్కమ్. ఇంకా సిరిల్ నివేదిక, ఇది మీకు చాలా గొప్ప శుభ్యం. మీరు వివాహ అంతస్తులో ప్రవేశింపబోతున్నారు. ఈరోజు పిలుస సమక్షంలో, గురువుల సమక్షంలో మీరు చేయబోయేటువంటి వాగ్దానాలను జీవితాలను గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను మీకు ప్రథమంగా తెలియజేసింది, వివాహం అనేది శాశ్వతమైనటువంటి వాడబడి దేవుడి జతపరిచిన జంటను మానవులు వేరుపరపడాలని
చేసినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావలెనని నీవు చిత్తగించితివి. స్థిర ప్రేమ బంధము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధమున నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారుడును మనాథుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టెనో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులను పక్షులకును క్రూర మృగములకును నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటి ఎముకను ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. వివాహమైనది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సంగడి. వివాహమైనది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సంగడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించెను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సంగడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సంగడి. రెండవ పట్టణము వచనములు 1 నుండి 7 వచనములు. మొదటి పేతురు 3వ అధ్యాయము
1వ వచనం నుండి 7 వచనములు. భార్యలారా, మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలెను. అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో మీరు ఒక్క మాట అయినా పలకవలసిన అవసరం లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. ఏలైనా భయభక్తులతోనూ పరిశుద్ధతతోనూ కూడిన మీ ప్రవర్తనను వారు గమనించగలరు. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక మీ సౌందర్యము ఆంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఏలైనా భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్యమును పోషించుకొనుచు తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి. సారాయు అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగా సంబోధించినది. మీరును సత్కార్యములనర్చు వారై దేనికి బెదరని వారైనచో ఆమెకు బిడ్డలగుదురు. భర్తలారా, అట్లే మీరును మీ భార్యలు జీవము అను కృపావరములో మీతో పాలివారై ఉన్నవారని ఎరిగి సగౌరవముగాను ఉదారముగాను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు కదా. మీ ప్రార్థనలకు ఏదియు అడ్డు రాకుండా ఇట్లు చేయుడు. ఇది ప్రభు వాక్కు. నీకు వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పరమున నీవే నిర్ణయించినది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను.
ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు అలాంటి గొప్ప కార్యములు చేసిన దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంటే ఆ గొప్ప కార్యం, సిరిల్ భాస్కర్ను మరియు నివేదితాను ఇద్దరిని కూడా కలుపుచున్నాడు. ఎంత భాగ్యం! ప్రభువు కలుపుచున్న ఈ జంట ఎప్పుడు కూడా నిలిచిపోవాలని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి శుభాభివందనము తెలియజేద్దాం. వివాహం మానవుడు ఏర్పరిచింది కాదు, దేవుడు ఏర్పరిచినది వివాహం. దేవుడి ఆలోచనలు పుట్టింది, దేవుడే ఆరంభించాడు. ఆలోచనలు పుట్టిన దేవుని ఆలోచనలు పుట్టిన ఆశీర్వదింపబడిన అద్భుతంగా మారిన ఈ వివాహంలోనికి మీరిద్దరు కూడా ఈరోజు అడుగు పెడుతున్నారు. కాబట్టి మీరు పాటించాల్సిన 4 మాటలు, ఎందుకంటే లేట్ వచ్చారు మీరు, 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్తే బాగోదు. కాబట్టి 4 మాటలు. వివాహము 4 అక్షరాలు ఉన్నాయి వివాహంలో. ఆ 4 అక్షరాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వివాహము అంటే మొదటిది వినయం కలిగి జీవించాలి. వినయంతో ఉండమని ప్రభు ఈరోజు సువార్త ద్వారా మనకు నేర్పిస్తున్నారు. వినయం అనగా తలదించుకోమని చెప్పట్లేదు, కానీ తల బిరుస్తనం లేకుండా జీవించాలి. అంటే గర్వం లేకుండా మీరు ఒకరు కలిసిమెలిసి తగ్గి జీవించాలి. సినిమాలు చెప్తాయి తగ్గేదేలే అని చెప్తాయి కదా, కానీ మీరు మాత్రం తగ్గాల్సిన టైంలో తగ్గాలి, లేకపోతే మీ బంధానికి కాబట్టి డేంజర్లో ఉండకుండా ఉండాలంటే వినయం కలిగి ఒకరినొకరు తగ్గించుకొని, నేనే జాబ్ చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్న గర్వం నీలో ఉండకూడదు, నేను నీకు సేవలు చేస్తున్నా అన్న గర్వం నీలో ఉండకూడదు. గర్వంతో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళ పడగొడతాడంట. వాక్యం చెప్తుంది, ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులందరూ ఒక పెద్ద గోపురం చేయాలనుకున్నారంట, పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. కానీ దేవుడు దాన్ని కోరుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? గోపురం కడితే దేవుడే వచ్చి చూడాలి అని వాళ్ళ గర్వంతో వాళ్ళు చేసిన పని దేవుడికి నచ్చదు. ఒకవేళ మీ కుటుంబంలో కూడా గర్వం ఉంటే అది దేవుడికి నచ్చదు. ఒక దీర్ఘం అంటే వాత్సల్యం. వాత్సల్యం అంటే ప్రేమ. అంటే ఇద్దరు కూడా ప్రేమ బంధాన్ని మీరు ఏర్పరచాలి. వాక్యం చెప్తుంది, విలాప గీతములు 3వ అధ్యాయము 23వ వచనము, అనుదినము దేవుడు ప్రేమను కురిపిస్తాడు. అట్లానే మీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఈరోజు ప్రేమించడం రేపు మర్చిపోవడం కాదు వివాహ బంధం. ప్రేమ అంటే శాశ్వతమైనది. దీనికి మార్గదర్శకులు, ప్రేమకు మార్గదర్శకులు ఎవరంటే యేసయ్య. యేసు ప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి నిజమైన ప్రేమకు అర్థాన్ని చూపించాడు. అట్లానే సిరిల్, నీవు నీ భార్యకు నీ ప్రాణాన్నంతా ఇచ్చైనా సరే ఆమెను జీవింపజేసుకోవాలి, ప్రేమను చూపించాలి. అదేవిధంగా చిన్న నివేదిత, నువ్వు కూడా నీ ప్రాణాన్నైనా ఇచ్చి తన్ను కాపాడుకోవాలి. ఇద్దరు కలిసి ప్రేమ బంధాన్ని ఏర్పరచాలి. ఈ సమాజంలో ఈ నవీన యుగంలో ఎట్లా ఉందంటే, ప్రేమ మొదటి రోజు ఒకవేళ ముళ్ళు గుచ్చింది అనుకోండి అమ్మాయికి, అబ్బాయి అంటాడు, అరే ఇదిగో నీ కాలు పట్టుకొని నేను తీస్తానని చెప్పేసి కాలు పట్టుకొని తీసి చూపిస్తాడు ముళ్ళు. అలా ప్రేమను చూపిస్తాడు. 3 నెలల తర్వాత ఒకవేళ ముళ్ళు గుచ్చింది అనుకోండి, ఏమంటాడంట అంటే, ఇదిగో ఏమే చూచి నడవడం చేత కాదా అని అంటాడంట. 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ ముళ్ళు గుచ్చితే ఆయన అంటాడు, కళ్ళి నేను నెత్తికెక్కాయా, చూసుకొని నడవడం చేత కాదా. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమ మారుతుంది ఈ నవీన యుగంలో. కానీ
మీ జీవితంలో అట్లా కాకూడదు. మొదటి రోజు ఎట్లా ప్రేమిస్తున్నావో చివరి రోజు వరకు త్యాగం చేసి యేసయ్యలాగా నీ జీవితాన్ని ప్రేమతో ఉంచుకోవాలి. ప్రేమను గురించి పౌలు గారు మంచి వాక్యాలు చెప్పారు. అవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నువ్వు చదువుకో ఇంటికి పోయిన తర్వాత. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 1-8 దాంట్లో ఉన్న సారాంశం, ప్రేమ సహనం కలది, ప్రేమ అన్నిటినీ భరించు. సహనం గలది కాబట్టి ఒకరి తప్పులు ఒకరు భరించగలగాలి. చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయమ్మా, చిన్న చిన్న పొరపాట్లే ఈ రోజుల్లో విడాకుల వరకు వస్తున్నాయి. కాబట్టి మీరు అలాంటి పొరపాట్లు చేయకండి. పొరపాటు చేస్తే సాయంత్రం కల్లా ఒకరినొకరు క్షమించుకొని ప్రేమను పంచుకోండి. ఇది రెండవదిగా నేను చెప్తున్నా. వా అంటే వాత్సల్యం. మూడవది హ అంటే హత్తుకొని జీవించడం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట జీవించుట మంచిది కాదు అని గ్రహించిన దేవుడు హత్తుకొని జీవించడానికి ఒక స్త్రీని సృష్టిస్తున్నాడు. అట్లానే మీరు ఒకరినొకరు హత్తుకొని ఒకరికొకరు జీవించాలి. అది మీరు చేస్తారు తప్పకుండా. కానీ నేను అంటున్న హత్తుకోవడం ఏంటిదంటే, మీ ఇద్దరు కలిసి దేవునికి హత్తుకొని జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ హబక్కూకు ప్రవక్త ఆయన జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో బాధలు వచ్చాయంట, ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ హబక్కూకు పేరుకు అర్థం ఏంటిదంటే కౌగలించుకొనుట, హత్తుకొనుట. ఆయన మాత్రం ఆయన పేరు తగ్గట్టుగా దేవునికి హత్తుకొని జీవిస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనములలో ఈ విధంగా అంటాడు, అంజూరపు చెట్టు పూలు కాచినా కాయకపోయినా, ద్రాక్ష తీగ కాయలు కాచినా కాయకపోయినా, ఓలివు పంట నాశనమైన, పైరు పంటలకు ఏం జరిగినా నేను ప్రభువులో మాత్రం ఆనందిస్తాను, ప్రభుతోనే నా జీవితాన్ని గడుపుతాను. అంటే జీవితంలో ఏం జరిగినా ఈ హబక్కూకు ప్రవక్త ఏం చేస్తున్నాడంట, దేవునికి హత్తుకొని జీవించాడు. అట్లానే సిరిల్ మరియు నివేదిత ఏమైనా జరగవచ్చు, చిన్న కుటుంబంలో కావచ్చు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కావచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ దేవునికి హత్తుకొని జీవించండి. దేవుడు మీ బంధాన్ని పవిత్రపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక కుటుంబాలు దేవునికి హత్తుకొని జీవించాయి. ఉదాహరణకు నోవా కుటుంబం దేవునికి హత్తుకొని జీవించింది, జల ప్రళయము నుండి కాపాడబడింది. యోబు కుటుంబం దేవునికి హత్తుకొని జీవించింది, కష్టాల నుండి కాపాడబడింది. అదేవిధంగా మరియమ్మ మార్తమ్మ కుటుంబం దేవునికి హత్తుకొని జీవించారు, నిర్జీవం నుండి కాపాడబడుతుంది. యేసు మరియమ్మ యోసేపు ఇద్దరు కూడా దేవునికి హత్తుకొని జీవించారు, హేరోదు నుండి కాపాడబడుతున్నారు. అట్లానే మీరు కూడా దేవునికి హత్తుకొని జీవిస్తే దేవుడు మీ కుటుంబాన్ని కాపాడతాడు. యోహాను శుభవార్త 15:5లో ప్రభు అదే అంటున్నారు, నేను లేక మీరేమీయో చేయజాలరు. నన్ను అంటి పెట్టుకొని జీవించిన వాడు ఫలభరితంగా ఆనందభరితంగా జీవిస్తాడు. కాబట్టి మీ పెళ్ళి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే ప్రభువును మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. ఇక చివరిగా ము అంటే ముచ్చట. చాలాసార్లు మనం గమనిస్తాం, తెలుగులో ఒక మంచి సామెత, ఈ జంట చూడడానికి చాలా ముచ్చటగా, నిజంగానే ముచ్చటగా ఉన్నారు మీ ఇద్దరు. కానీ మీ ముచ్చట 100 ఏళ్ళు అందరూ కూడా ముచ్చటగా ఉన్నారు అనుకోబడాలంటే మీ ఇద్దరి మధ్య ఏముండాలంట, ముచ్చట ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంభాషణ కలిగిన జీవితం. అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇద్దరిలో ఒకరిలో ఏముంది, లోపాలు ఏమున్నాయి, మంచి ఏముంది, చెడేముంది, ఒకరొకరు మీరు ఓపెన్ కావాలి. ఓపెన్ అయినప్పుడు, ముచ్చట చేసినప్పుడు ఒకరిని ఒకరు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మనం చూస్తాం, ఈ నవీన యుగంలో సెల్ ఫోన్కి టైం ఇస్తున్నాం, ఇంటర్నెట్కి టైం ఇస్తున్నాం, ఫ్రెండ్స్కి టైం ఇస్తున్నాం, పార్టీస్కి టైం ఇస్తున్నాం. కానీ కుటుంబ సభ్యులకి మాత్రం టైం ఇవ్వట్లేదంట. ఈరోజు సమయ పాలన, ఓకేనా, టైం ఇవ్వట్లేదు. అందుకే దేవుడు నీకు నేర్పిస్తున్న సత్యం, నీ కుటుంబానికి సమయం ఇవ్వు. మీ భార్యతో మాట్లాడు, భర్తతో మాట్లాడడం ద్వారా అనేక విషయాలు సాల్వ్ చేసుకోగలుగుతాను. ఒక చిన్న కథ మీకోసం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక భార్య భర్తలు జీవిస్తున్నారు, ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. సడన్గా ఏమైందంట, వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ వచ్చిందంట. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. వాళ్ళు ఎట్లా
ఫ్రిడ్జ్ మీద పెడతాడు. ఆ భార్య దాన్ని చదువుకొని మళ్ళీ ఆమె కూడా మాట్లాడకుండా ఏం చేస్తుంది, స్లిప్ రాసి ఫ్రిడ్జ్ మీద పెడతాడు. అట్లా జీవితాన్ని సాగిస్తున్నారు. ఒకరోజు భర్త సాయంకాల సమయంలో స్లిప్ పెడుతున్నాడు, రేపు ఉదయం 8 గంటలకి నాకు ఇంటర్వ్యూ ఉంది, నన్ను 5 గంటలకు లేపు, నన్ను 5 గంటలకు లేపు అని అన్నాడంట. సరే అనుకుంది, భార్య చదువుకుంది, 5 గంటలకు లేపుదాం అనుకుంది. నిజంగానే లేపుటే మర్చిపోయిందో ఏమో తెలియదు, 5 కాస్త 7 అయింది. 7 గంటలకి భర్త లేస్తున్నాడు, లేచి చిర్రు బుర్రులు ఆడుతున్నాడు. నేను 5 గంటలకు లేపమంటే నీకు తెలియదా, ఇంతసేపు నన్ను లేపలేదు, ఇంకొక 5 నిమిషాల్లో నాకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అటువంటి సందర్భంలో భార్య అంటుంది, 5 గంటలకు నిజంగానే నేను లేపాను, ఫ్రిడ్జ్ మీద రాసి పెట్టాను అని అన్నాడంట. మీరు అట్లా మాట్లాడుకోకుండా జీవితాన్ని సాగించకండి. మాట్లాడుకుంటేనే నీ జీవితం ఉంటుంది. ప్రావర్బ్స్ సామెతల గ్రంథంలో సామెతకారుడు అంటున్నాడు, ఇదిగో సంభాషణ మృదువుగా స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడు దేవుడు మేము దీవిస్తాడు. కాబట్టి 4 విషయాలు మీరు మాట్లాడుకోండి, మీరు జీవించండి. వి అంటే వినయంతో జీవించాలి, వా అంటే వాత్సల్యంతో జీవించాలి, హా అంటే దేవునికి హత్తుకొని జీవించాలి, తర్వాత ము అంటే ముచ్చటతో జీవించాలి. ఈ 4 చేసినప్పుడు నిజంగా మీ యొక్క జీవితం ఆనందభరితం అవుతుంది. దేవుడు మేము దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి 4 చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చివరిది ఒక్కటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు సూట్ వేసుకున్నట్టు పట్టు చీరలు కట్టినట్టు జీవితం ఉండదు. ఈరోజు హ్యాపీగా ఉంది, కాకపోతే కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దేవునికి మీరు ప్రమాణం చేస్తున్నారు ఏమని, కష్టంలోనూ బాధలోను సుఖంలోను సౌఖ్యంలోను అనారోగ్యంలోను అన్నిటిలో కూడా దేవునికి మీ ఇద్దరు ఒకరికొకరు తోడై ఉంటారని గురువుకి ఇవ్వట్లేదు మాట. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. మర్చిపోవద్దు. దేవునికి ఇచ్చిన మాట తప్పొద్దు. మనుషులకు ఇచ్చిన మాట తప్పొచ్చేమో కానీ దేవునికి ఇస్తే మాట తప్పొద్దు. విడాకులు తీసుకోవద్దు. ఇది మా అందరి విన్నపం. ఎందుకంటే ఈ సమాజంలో అట్లా చూస్తున్నాం కాబట్టి విన్నపం చేయాల్సి వస్తుంది. కాబట్టి గమనించి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ఒక చిన్న పాట, 3 నిమిషాలే, కేవలం 3 నిమిషాలు. ముందుకు రండి. చిన్న అందరూ కూడా లేచి నిలబడండి. వీళ్ళిద్దరు మాత్రం నిలబడతారు. పరలోక వర్షం ఆశీర్వాదం అనే పాటను ప్రభును పాడుకుందాం. వీరిద్దరి మీద వాగ్దానాలు చేయబోతుండగా పరిశుద్ధ ఆత్మతో వీరు నింపబడాలని ప్రభును ప్రార్థించుదాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి దీవించు యేసునాదా. ఆత్మవర్షమును కురిపించి నడిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాదా. వర్షములు కురిపించి వీరిని నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. అబ్రహామును ఇస్సాకును దీవించినట్లు ప్రభువా ఈ బిడ్డలను కూడా ఈ రోజు దీవించండి. చేస్తున్న వాగ్దానం అనుసరించి జీవింప నీ కృపను నీ బలమును నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. నిన్ను హత్తుకొని జీవిస్తూ వినయముతో ప్రభువా వాత్సల్యముతో జీవించే కృపను ముచ్చట కలిగి నీతో సంభాషణ కలిగి జీవించే కుటుంబం వీరిని మలచుమని వేడుచున్నాం తండ్రి.
అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియాను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. సర్వోన్నతుడా, మహిమ కార్యములు అన్నిటిని ఎన్నో చేసిన దేవా, ఈరోజు ఇద్దరి జీవితాల్లో మహాకార్యములు చేస్తున్నావు. ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుని నాయన కలకాలం నిలుచుటకు కావలసిన కృపను, ప్రేమను, పరిశుద్ధాత్మను ప్రభువా వీరికి వసగమని వేడుచున్నాను. వినయంతో జీవించుటకు, వాత్సల్యముతో జీవించుటకు, నీకు హత్తుకొని జీవించుటకు, ముచ్చటతో జీవించుటకు ప్రభువా ఈ బిడ్డలను దీవించి నీ కృపతో నింపమని వేడుచున్నాం. వీరిలో ఉన్న ప్రతి లోపమును తండ్రి సరి చేయమని వేడుచున్నాం. కానాపల్లిలో లోపము సరి చేసినట్లుగా, రుచి లేని నీటిని రుచికరమైన ద్రాక్ష రసముగా మార్చినట్లుగా ప్రభువా ఈ బిడ్డలను కూడా ఒకరికొకరు రుచికరముగా మార్చుమని, మా అందరి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చుమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ వివాహ సాంగ్యాన్ని రెవరెండ్ ఫాదర్ గోపు పీటర్ రెడ్డి గారు నిర్వహిస్తారు. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు వీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళంగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారిదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసుగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. సిరిల్ భాస్కర్, నివేదిత, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును, తిరుసభ చట్టములను అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతములను వెల్లడించండి. సిరిల్ భాస్కర్ అయిన నేను, సిరిల్ భాస్కర్ అయిన నేను, నివేదిత అయిన నిన్ను, నివేదిత అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు
ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. నివేదిత అయిన నేను సిరిల్ భాస్కర్ అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దీనిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరపక ఉండునుగాక. సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. నివేదిత, నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరించుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికంగా ఉందును. పితా, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. సిరిల్ భాస్కర్ మీ ప్రేమ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పితా, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఇది దేవుడు వేసిన బంధము, ఇక ఎన్నడు విడిపోని సంబంధము. ఇది దేవుడు వేసిన బంధము, ఇక ఎన్నడు విడిపోని సంబంధము. ప్రేమానురాగపు బంధము, మనసైన మధురానందం. ప్రేమానురాగపు బంధము, మనసైన మధురానందం. సొగసైన అనుబంధం, ఇది దేవుడు వేసిన బంధము, ఇక ఎన్నడు విడిపోని సంబంధము. దయచేసి ఇప్పుడు అర్పణ కుటుంబీకులు, బంధువులు గుడి చివరికి వెళ్ళి అర్పణలు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వరుడైన సిరిల్ భాస్కరు, వధువైన నివేదిత
మీరిద్దరూ అన్యోన్యగా పత్యమై జత చేసి దీవించెను. సంతానము ఫలముందగా కలకాలము జీవించగా ఆనందముతో సాగగా. అప్పమునే దేహముగా రసముని రుధిరముగా అర్పించగా వచ్చినాను రుధిరరహిత బలిగా. అపర క్రీస్తు హస్తములతో అందపురము స్వామి ప్రియాతనయుని రూపముగా మహిమ పరచుము తండ్రి. అపర క్రీస్తు హస్తములతో అందపురము స్వామి ప్రియాతనయుని రూపముగా మహిమ పరచుము తండ్రి. ఈ సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ దివ్య పూజా బలి సర్వశక్తిగల పితేని సర్వేశ్వరుడికి ప్రీతికరమునలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన సిరిల్ భాస్కర్ నివేదిత కొరకు మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపు. నీవు పెద్ద మనసుతో ప్రారంభించి నీ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎన్నటికి విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసి కొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. కావున దూతలతో అతి దూతలతో భద్రాసులతో అధిపతులతో
మా రక్షకుడైన క్రీస్తు ద్వారా నిరంతరము నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకావము రక్షింపుము. లీలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకావము రక్షింపుము. లీలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచి. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ఆమె భర్తయగు యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మఠవాసులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ, ముఖ్యంగా నూతన వధూవరులని, సిరిల్ భాస్కర్ రెడ్డి నివేదితలను విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సంకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ప్రభువా, ఈరోజు అమితానందంతో వివాహ బంధంలో ఏకమైన సిరిల్ భాస్కర్ రెడ్డి నివేదితలను మీ హేరాల వరములతో ఆశీర్వదింపుము. తద్వారా మీ సంరక్షణ క్రింద వారు మీ సన్నిధిలో ఏర్పరచుకునే ఒప్పందమునకు కట్టుబడి తమ జీవితాంతము వరకు విశ్వాస పాత్రముగా ఐక్యమై ఉందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా సిరిల్ భాస్కర్ రెడ్డి నివేదిత కుటుంబంలో చనిపోయిన వారందరినీ, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథార్థమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. I request all the priests to extend your right hand and bless this newly wedded couple. ప్రియతమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహ జీవితంలో ప్రవేశించిన ఈ తన సేవకులను సిరిల్ భాస్కర్ రెడ్డిని, నివేదితలను దీవించమని ప్రభువును దీనతతో ప్రార్థించుదుము. పవిత్రమైన వడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభు తన అనుగ్రహపూరిత దీవెనలు కురిపింపవలెననియు వీరిని ప్రేమలో ఏకహృదయులను చేయవలెననియు మనవి చేయుదము. ఓ సర్వేశ్వర, మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృష్టించితిరి. విశ్వమంతను మీరు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను మీ ప్రతిరూపంగా రూపొందించితిరి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితిరి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలేననియు మీరు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితిరి. ఓ సర్వేశ్వర, మీరు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితిరి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితిరి. ఓ సర్వేశ్వర, మీరు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితిరి. మీరు వసగిన ఆశీర్వాదము జన్మపాపము వలన కానీ జలప్రలయము వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి మీ ఆశీర్వాదముల కొరకు ఎదురుచూచు ఈ మీ దాసులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాసపాత్రముగా జీవింతురుగాక. మీ కుమార్తె అయిన నివేదిత యందు మీ అనుగ్రహ ఫలమున ప్రేమ శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాన్ల ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసులుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా ఈమె నెల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ మీ సేవకులు విశ్వాసంలో పట్టుదల కలిగి మీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషం నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సుమనోహర రూప శ్రీ యేసు నామ శుభదా
సౌజన్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ వీధులో పాల్గొనని స్నేహితులారా పావనమౌ ఈ వీధులో పాల్గొనని స్నేహితులారా త్యాగానికి వేదికగా తన తనువే దానమిచ్చగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామ శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామ శుభనామమే ఆ స్వర్గమే గాలపై దిగివచ్చి మన దైవమే ఆ స్వర్గమే గాలపై దిగివచ్చి మన దైవమే ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే ప్రేమయందు ఏకము చేయమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. నిజంగా మా గోపు వారి వంశంలో మా కుటుంబంలో ఈరోజు ఎంతో సుదినం. మనం రీడింగ్ స్టాండ్లో చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుడు ప్రతినిత్యం కూడా మా కుటుంబాన్ని అడుగడుగున నడిపిస్తూ ఆయన యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఈరోజు ఈ మధుర క్షణం వరకు కూడా తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాం. దయచేసి నాతో పాటు మీరందరూ కూడా సంతోషాన్ని మీ చప్పట్ల ద్వారా చెప్పాలని కోరుచూ ఉన్నాను. నిజంగా దేవుడి యొక్క మహిమ గురించి నా కుటుంబంలో నాకు ఇంత గొప్ప కార్యంలో చెప్పాలనేసి నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు ప్రతినిత్యం మా ఇద్దరి వివాహ విషయంలో, అదేవిధంగా మా అమ్మాయి వివాహ విషయంలో, మా అబ్బాయి వివాహ విషయంలో ప్రతి నిర్ణయం కూడా ఆయన యొక్క తలంపు ప్రకారం మాత్రమే జరిగాయి. ఏ బయట వారు ఏమి చెప్పినా కానీ ఆ దేవుడి యొక్క తలంపు, ఆయన ప్రేరేపణ ఇవ్వండి ఏదీ జరగలేదు. సో ఈ విధంగా మా కుటుంబంలోకి మరొక బిడ్డ వచ్చింది. నేను ఎప్పుడూ అంటాను, నా బిడ్డ, నీవేదైతే నా బిడ్డనే. సో అంత సంతోషంగా ఉంది. దేవుడు ఇంతటి కృపనిచ్చి నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చేశాడు. మీకు అందరికీ తెలుసు, శోభన్ బిడ్డ పెట్. సో అదేవిధంగా నాకు ఇంకొక బిడ్డను కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ప్రత్యేక విధంగా ఈ మధుర క్షణాల్లో దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వివాహ విషయంలో ఈ వివాహ సాంగ్యాన్ని నడిపించడానికి మోన్సిగ్నర్ ఫాదర్ మరియా జోసెఫ్ మారంరెడ్డి గారు, వారు పనిచేసేది ఉక్రెయిన్ దేశంలో. యాక్చువల్గా నేను అనుకున్నాను ఈసారి ఫాదర్ గారు రారేమో, మిస్ అయిపోతానేమో అని అనేసి అనుకున్నాను. కానీ దేవుడి యొక్క ప్రణాళిక, ప్రేరేపణ, ఆయన యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి ఫాదర్ గారిని కరెక్ట్గా ఈ సమయంలోనే సెలవులు తీసుకొని ఇక్కడికి ఉక్రెయిన్ దేశంలో పనిచేస్తూ
మోన్సిగ్నర్ గారు బాపు గారి దూత వద్ద పనిచేస్తూ కూడా ఈ క్షణంలో ఇక్కడికి వచ్చి ఈ వధూవరుల యొక్క ఈ నూతన వధూవరుల వివాహ వేడుకలో నిర్వహించినందుకు మొదట మోన్సిగ్నర్ ఫాదర్ మారంరెడ్డి మరియ జోసెఫ్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు. ఫాదర్ గారు మా కొడుకు కోడలు సిరిల్ నివేదిత వివాహానికి రావడం వల్ల దేవుడి యొక్క దీవెనలు పూరించారు. ఇంకొకటి మా జనగామ వాళ్ళందరికీ తెలుసు, మేము త్రిమూర్తులం. ఇంకో త్రిమూర్తిని ఫాదర్ గారి ద్వారా మమ్మల్ని ఫిలప్ చేశారు. దానికి నేను చాలా చాలా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వివాహానికి ప్రతినిత్యము వివాహం నిర్ణయించుకున్నప్పటి నుంచి ప్రతినిత్యం ప్రతి అడుగులో ఈ విధంగా చేస్తాం ఫాదర్, నా ఆశ ఈ విధంగా ఉంది, నేను ఇలా చేస్తా అనుకుంటున్నాను ఫాదర్ అనే ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగులో కూడా నాకు వెన్నుదన్ని ఉండినటువంటి మా విచారణ ఫాదర్ ఆర్ ఇన్నారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సిరిల్ నివేదిత వివాహాన్ని నడిపించినటువంటి మా తమ్ముడు ఫాదర్ గోపు పీటర్ రెడ్డి గారికి, అదేవిధంగా మెట్టు శ్రావణ్ రెడ్డికి, మరియు ఇక్కడికి వచ్చేసి వారి యొక్క దీవెనలు కురిపించినటువంటి ఫాదర్స్కి అందరికీ కూడా మా కుటుంబం తరపున, గోపు వారి కుటుంబం మరియు తుమ్మ వారి కుటుంబం తరపున ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ గారు, ప్రకాష్ ఫాదర్ గారు ప్రసంగం చెప్పి అయిపోయిన తర్వాత పాట పాడిచ్చారు. అప్పుడు దేవుడు నాకు దర్శనంలో చూపించింది ఏంటంటే ఈ పీఠం చుట్టూ కూడా తన యొక్క మంచుతో కప్పి దీవిస్తూ ఉన్నాడు. నాకు అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకోటి ఏదన్నా ఉందంటే ఏం లేదనే అనుకుంటున్నాను. సో వాక్యంలో నడిపించి మమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధిలో ఉండే విధంగా చేసినటువంటి ఫాదర్ గోపు ప్రకాష్ ప్రదీప్ గారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఆత్మీయ గురువులు చాలామందిని నేను పిలిచాను, కానీ మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి, మరి క్రిస్మస్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది ఫాదర్స్ రాలేకపోయారు. సో వచ్చినటువంటి ఫాదర్స్ అందరూ కూడా దేవుడు నన్ను ప్రేరేపించాడేమో 20 మంది ఫాదర్స్ వస్తారని అనేసి, అదేవిధంగా 20 మంది ఫాదర్స్ వచ్చారు. దేవుడికి మరియు వచ్చినటువంటి ఫాదర్స్కి అందరికీ ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా వివాహ వేడుకలో వచ్చినటువంటి సిస్టర్స్కి, ఇన్నమ్మ సిస్టర్ గారికి మరియు ఇతర సిస్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి యొక్క ప్రసన్నత, వాక్యం, వాక్యానికి తోడు మ్యూజిక్, సంగీతం, పాటలు. నేను సెప్టెంబర్లోనే మా సిరిల్ నివేదిత ఎంగేజ్మెంట్ డేట్ డిసైడ్ కాగానే నేను ప్రణీల్కి ఫోన్ చేశాను. ప్రణీల్, అబ్బాయి వివాహం డిసెంబర్ లాస్ట్లో ఉంటుంది, బీ రెడీ చెప్పాను. సో ఇంతవరకు అదే మాట మీద ఉండొచ్చి తనకు వేరే ఆఫర్స్ వచ్చాయి. మేబీ నాకంటే 2-3 రెట్లు ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో, కానీ నాకు ఇచ్చిన మాట ప్లస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసి ప్రణీల్ వారి బృందానికి, అదేవిధంగా రవి మరియు వారి బృందానికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సంగీతం అనేది మన పూజలో తన్మయత్వాన్ని చేస్తానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఆ తన్మయత్వాన్ని వారు మనకు అందించినందుకు వారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి సౌండ్ సిస్టమ్ ప్లస్ బయట టెంటే కానీ ఫుడ్డే కానీ అరేంజ్ చేసినటువంటి నజీర్ వారి బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వివాహ అనంతరం, పూజ అనంతరం చివరి
బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత గురువులు మాత్రమే నూతన వధువరులని ఇక్కడ పీఠం ముందల ఆశీర్వదిస్తారు, అక్షింతలేస్తారు. తర్వాత గురువులతో మాత్రం పీఠం వద్ద ఫోటో సెషన్ ఉంటుంది. దయచేసి దాని తర్వాత నూతన వధూవరులు ఇద్దరు కూడా అక్కడ మనం గుడి ముందల ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ మీదకి వెంటనే వస్తారు. సో ఎందుకంటే నాకు ఇతర మతస్థులైన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారు కూడా నూతన వధూవరులను దీవించాలని ఊవిల్లోరుతున్నారు కాబట్టి సో ఇక్కడ అయిపోయిన తర్వాత వెంటనే నూతన వధూవరులు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా నూతన వధూవరులని ఆశీర్వదించి మా గోపువారి కుటుంబాన్ని అదేవిధంగా తుమ్మవారి కుటుంబాన్ని ఆనందింపజేసి మేము ఇచ్చేటువంటి విందుని స్వీకరించి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మొదట వెళ్ళిన తర్వాత ఒక 10 minutes చిన్న ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజెంటేషన్ తర్వాత రిసెప్షన్ ఉంటుంది. సో సాయంత్రం 4:30 గంటలకు తరంబ్రాల కార్యక్రమం ఉంటుంది. అది కూడా ఇక్కడే ఉంటుంది. సో కాబట్టి బంధుమిత్రులందరూ ఇది గమనించి మాతో సహకరించవాలని కోరుచూ ఉన్నాం. ధన్యవాదాలు. ప్రభు మీతో ఉందురుగాక. అందరూ కూడా వధువరులపై చేతులు చాచి శిష్ట ఆశీస్సులను అందిద్దాము. నిత్యపితైన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయములను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూనట్లు అనుగ్రహింతురుగాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు సిరిల్ భాస్కర్ రెడ్డి నివేదిత ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మందరినీ ఆశీర్వదించుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సాక్షులు నూతన వధువులలో రిజిస్టర్లో సంతకాలు చేయాలి. దయచేసి రండి. స్త్రీ పురుషులను
అమరానికలు కురిపించవా సమయం అతి మధురం తుమ్మవారి కళ్యాణం ఆనందం కళ్యాణం ఈ సమయం అతి మధురము తుమ్మవారి కళ్యాణం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా గోపువారి కళ్యాణం ఈ సమయం అతి మధురము తుమ్మవారి కళ్యాణం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా దేవారామయ్యా ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా సిరిల్ నివదితలు దీవించగరామయ్యా దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా సిరిల్ నివదితలు దీవించగరామయ్యా గోపువారి కళ్యాణం ఈ సమయం అతి మధురం తుమ్మవారి కళ్యాణం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా సిరిల్ నివదితలు దీవించగరామయ్యా కష్టములను నీవే అండగా ఉండి కష్టములను నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా సిరిల్ నివదితలు దీవించగరామయ్యా దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా సిరిల్ నివదితలు దీవించగరామయ్యా గోపువారి కళ్యాణం ఈ సమయం అతి మధురం తుమ్మవారి కళ్యాణం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెనలేవయ్యా